మీకు ఆరాబిదే అయిపోతుంది. ట్రాక్లకు వచ్చేవరకే ట్రాక్లకు వచ్చినంటే ఇక ఆగడు ఇక మొత్తం అన్నీ వేసింది నేనే. మీటర్ ఆన్ అయినప్పుడు ఆయన ఎందుకు డిలే చేస్తాడు? ఆల్రెడీ డిలే అయినాం, వాడడం వల్ల డిలే అయినాం. మాకు అదే చెప్పారు వినాయక కొంచెం వానలు తగ్గిన వెంటనే స్టార్ట్ చేద్దామని చెప్పారు. ఐదో డివిజన్లో భూలక్ష్మి నగర్ కాలనీలో గత కొంతకాలంగా డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళ ఇబ్బందిని మా వరకు తీసుకొస్తే మేము మా గౌరవ మాజీ మేయర్ గారు అమర్ సింగ్ గారి దృష్టికి తీసుకువెళ్ళాము. ఈ సమస్యని త్వరగా ప్రజలని ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేయాలని వాళ్ళని విన్నపించుకోవడం జరిగింది. అన్న వెంటనే స్పందించి ఇమీడియట్గా ఆ డ్రైనేజ్ సమస్యను మనం త్వరగానే పూర్తి చేయాలి, పబ్లిక్ని సేవ్ చేయాలి అని వారు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మన భూలక్ష్మి కాలనీలో రోడ్ నంబర్ 1, 2, 3 డ్రైనేజ్ పనులని ప్రారంభించుకోవడం జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాలన ఎంతో అద్భుతంగా ఉంది. గత పాలన చూస్తే ఈ సంవత్సరం కాలంలో ముఖ్యంగా మన ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, మన గౌరవ మాజీ మేయర్ గారు, అలాగే మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారి సానుకూలంగా స్పందించడం, అలాగే మన మాజీ మేయర్ గారు వారి కృషితో ఈరోజు మన ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎంతో ఈ సంవత్సరం కాలంగా అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. అలాగే ముఖ్యంగా మా 5వ డివిజన్లో గత సంవత్సరం కాలంలో ఎన్నో రోడ్లని, డ్రైనేజ్లని మనం కంప్లీట్ చేసుకోగలిగాము. దానికి మన మాజీ మేయర్ అమర్ సింగ్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే కాలనీలో ఇంకొన్ని రోడ్లు సమస్యలు ఉన్నాయి. కొన్ని కాలనీలో రోడ్లు కావాలి. ఈ మీడియా ముఖంగా మా అన్నగారికి ఒక్కటే విన్నపించుకుంటున్నాను, ఇలాగే మాకు సపోర్ట్ ఇస్తూ మా డివిజన్లో జరిగే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉంటామని మాకు సపోర్ట్ ఇస్తుంటారు. ఆయన సపోర్ట్తో మేము మా డివిజన్లో ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేస్తామని ఈ మీడియా పూర్వకంగా హామీ ఇస్తున్నాము. మాజీ మేయర్ గారికి మరియు మా స్థానిక మాజీ కార్పొరేటర్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది మా భూలక్ష్మి నగర్ కాలనీకి ఎప్పటి నుంచో చిరకాల కోరిక. ఈ డ్రైనేజీలు యాజ్ వెల్ యాజ్ రోడ్లు, ఈ సమస్యని మేము పదే మా మాజీ మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన పలుమార్లు అధికారులతోనూ వాళ్ళతో సంప్రదించి చివరిగా మన మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యను సాల్వ్ చేస్తున్నందుకు మేమందరం కాలనీ తరఫున వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.